ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు కంటిన్యూ అవుతున్నాయి. పంజాబ్, హర్యానాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వానలకు వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హర్యానాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడింది. గురుగ్రామ్, జజ్జర్ సహా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఢిల్లీలోనూ అనేక ప్రాంతాల్లో భారీ వానలు పడ్డాయి. ఢిల్లీ గురుగ్రామ్ సరిహద్దులో ట్రాఫిక్ రద్దీతో జనం ఇబ్బంది పడుతున్నారు. హిమాలయ రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇటీవల క్లౌడ్ బరస్ట్ సంభవించిన ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది కలిసి రెస్క్యూ కొనసాగిస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల అలర్టుతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. జమ్మూ డివిజన్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది సీఎం ఓమర్ సర్కార్. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నదీ పరివాహకంతో పాటు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ముందు జాగ్రత్తగా కొంతమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. అలాగే యమునా నది తీరంలోని గోశాలల్లో ఉన్న పశువులను తరలించినట్లు తెలిపారు అధికారులు. గత కొన్ని రోజులుగా పంజాబ్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. అమృత్సర్ సహా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇండ్లు, పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1988 తర్వాత ఆ స్థాయిలో నష్టం జరిగిందని చెప్తున్నారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు ప్రజలు. మరోవైపు పంజాబ్లో భారీ వర్షాలు, వరదలపై ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోదీ. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. వర్షాలు, వరదలతో తలెత్తిన పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.